వంగవీటి రాధా ఫ్యూచర్ ఏంటి? కూటమి వస్తే కీలక పదవి ఖాయమా? టీడీపీలో ముఖ్య పాత్ర పోషించిన రాధా ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా జవసత్వాలు నింపడంలో సక్సెస్ అయ్యారా? కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన రాధాకు సరైన గౌరవం దక్కనుందా? వంగవీటి రాధ ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ సంచలనం. కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కంటే కూడా వంగవీటి రాధ పేరు వింటేనే వైసీపీ ఎక్కువగా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. వంగవీటి మోహనరంగ వారసుడు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చేసిన ప్రచారం కూటమి అభ్యర్థులకు వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. దీంతో ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే రాధాకు కీలక పదవి ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే రాధాకు సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు సైతం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాధా రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజల నుంచి భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. కూటమి అభ్యర్థులు కూడా తమకు రాధా ప్రచారం అదనపు బలం చేకూర్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో భారీ ఎత్తున కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. అన్ని కులమతాల్లో ఉన్న వంగవీటి మోహనరంగ అభిమానులు రాధాను చూసేందుకు ఎగబడ్డారు. ఇక ప్రచారంలో కూడా రాధా జగన్ సర్కారు దుమ్ము దులిపేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, నిరుద్యోగం పెరిగిపోవడం, పుట్టే పిల్లల నెత్తినపై కూడా జగన్ సర్కారు అప్పులు రెడీ చేసి ఉంచడం, ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలుగా జగన్ హయాంలో రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్న ఆవేదనతో ఉన్న రాధా వైసీపీ హయాంలోని అవకతవకలపై విరుచుకుపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. టికెట్ కూడా ఆశించకుండా వంగవీటి రాధా చేసిన ప్రచారానికి జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాపులు శాసించే స్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో రాధా ప్రచారం వైసీపీని మరింతగా దెబ్బతీసిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాపులంతా వైసీపీకి దూరమైన పరిస్థితి ఉంటే రాధా సుడిగాలి ప్రచారంతో ఒక్క కాపు ఓటు కూడా వైసీపీకి పడదేమో అన్న ఆందోళనలో వైసీపీ శ్రేణులున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు కూటమికి మెజారిటీ రానుందని చెబుతున్న తరుణంలో కూటమి విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన క్రెడిట్ వంగవీటి రాధాదే అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే కనీసం టికెట్ కూడా ఆశించకుండా రాధా కూటమి కోసం చేసిన త్యాగాన్ని వెలకట్టలేనిదిగా అభివర్ణిస్తున్నారు. వంగవీటి రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉంది. ముఖ్యంగా అన్ని కులమతాల్లోని రంగా అభిమానులు రాధా వెంట నడుస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు వెళితే రాధాను చూసేందుకు జనం తరలివస్తున్నారు. రంగా తనయుడిపై ఆదరణ చూపుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో రాధాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగవీటి అభిమానులందరినీ, అలాగే కాపు సామాజిక వర్గాన్ని రాధా ఏకటాటి మీదకు తెచ్చిన తీరు వైసీపీకి భారీ డ్యామేజ్ చేయగా కూటమికి మాత్రం బాగా కలిసొచ్చింది. కూటమి రాగానే మొదటి విడతలోనే రాధాకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఆల్రెడీ చంద్రబాబే హామీ ఇచ్చారు కాబట్టి రాధాకు దక్కబోయే పదవిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వంగవీటి రాధాకు వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరకు తన తండ్రి విగ్రహాల ఆవిష్కరణకు వెళ్లాలన్నా
సవాలక్ష ఆంక్షలు పెట్టి రాధాను బాగా ఇబ్బంది పెట్టారన్న కోపం వంగవీటి అభిమానుల్లో ఉంది. వంగవీటి రంగా జయంతి వర్ధంతులప్పుడు ఫోటోలకు ఫోజులిస్తూ గొప్ప ప్రచారం చేసుకునే వైసీపీకి రంగా కొడుకుపై ఎందుకు అభిమానం లేదో ఎవరికీ అంతుబట్టదు. జగన్ ఒంటెద్దు పోకడలను ఎదిరించి రాధా టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు రాధాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాధా పార్టీలోకి వచ్చి రాగానే స్టార్ క్యాంపెయినర్ పదవినిచ్చి గౌరవించారు. స్టార్ క్యాంపెయినర్ అంటే ఒక రకంగా పార్టీలో అధ్యక్షుడితో సమానమైన హోదా అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వడం, అలాగే మంత్రివర్గంలో కీలకమైన శాఖను కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కొందరైతే రాధాకు హోంశాఖ కట్టబెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. రాధా లాంటి నిస్వార్థ నాయకులు అరుదుగా ఉంటారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తన తండ్రి ఆశయ సాధన కోసం పదవులు కూడా వద్దనుకుని పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించిన రాధా లాంటి నాయకుడికి కీలక పదవి కట్టబెడితే ప్రజలకు మంచి జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదని అందరిలోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయం. రాధాకు సముచిత స్థానం కల్పిస్తామంటూ సాక్షాత్తు చంద్రబాబు చెప్పడం అటు రాధా అభిమాన అనుచరగణంలోనూ ఉత్సాహం రేకెత్తిస్తోంది. చూడాలి మరి వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.